శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు భగవంతుని గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ఎవ్వరూ ఈ పొరపాటు చెయ్యకూడదు అని చెప్తున్నాను. అంటే అందరూ చేస్తారని కాదు, తెలియక చేస్తాం కొన్ని పొరపాట్లు. మనకు కావాలని చెయ్యము, తెలియక చేస్తాం. అయితే ఇప్పుడు మనం గుడికి వెళ్తామండి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న అరటిపళ్ళు గెలలతో అమ్ముతూ ఉంటారు. దేవుడు అరటిపళ్ళు అంటూ ఉంటారు వాటిని. అవి కర్పూరపు పళ్ళు, దేవుడు అరటిపళ్ళు అని ఓ పేరు. అవి తీసుకుని నైవేద్యం పెడతాం, దేవుడు గుళ్ళో ఇస్తాం. మనం ఇంట్లో పూజ చేసుకున్న అవి తెచ్చుకుంటాం చాలామంది, నాకు తెలిసి. అయితే అంటే ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు అలా చేసిన దాన్నే, తెలియక. అందుకు చెప్తున్నాను, అందరినీ ఏదో అందామని కాదు. మనం తినడానికైతే చక్కెరకేళి అరటిపళ్ళు పొడుగ్గా ఉంటాయి, కొమ్మరటి పళ్ళు అంటారు మెడ్రాస్ పళ్ళు, అవే తెచ్చుకుంటాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు అరటిపళ్ళు అని ఇంత లిక్కి లిక్కి ఇలాంటి పళ్ళు పెడతాం. అది చాలా తప్పండి. ఇదంతా మనకు భగవంతుడు ఇచ్చిందే. ఆయనకి పెట్టి ఇది నైవేద్యం అత్యుత్తమమైనది అయి ఉండాలి. ఆయన ఇస్తేనే మనం తినగలుగుతున్నాం, ఆయన ఇస్తేనే తిరగగలుగుతున్నాం, ఆయన ఇస్తేనే విలాసాన్ని అనుభవించగలుగుతున్నాం. ఈ కార్లు, మేడలు, భోగాలు ఇదంతా ఆయన ప్రసాదమే కదా. మన కృషి అని అనుకుంటారు. ఆయన సంకల్పం, ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ మనిషికి ఆ కృషి కూడా ఫలించదు. అందుకని భగవంతుడు సమర్పించేది మన మనసులోంచి అయ్యుండి, మనం తినేదానికన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలి. అది భక్తిపూర్వకంగా, మనఃపూర్వకంగా అయి ఉండాలి. ఏదో పెట్టామంటే పెట్టాము, చేసామంటే చేసామని కాదు. ఈ అరటిపళ్ళ విషయంలో తెలియక చాలామంది పొరపాటు చేయొచ్చు. అందుకని ఇంక నుంచి ఎవ్వరూ మన వాళ్ళు అలా చెయ్యొద్దండి. మనం మంచి చక్కెరకేళి పళ్ళో, ఎర్ర చక్కెరకేళి పళ్ళో, నువ్వు 2 పళ్ళే పెట్టు, కానీ అంత మంచివై ఉండి మనం ఏవైతే తీసుకుంటామో అంతకన్నా మంచిది ఏదైనా దొరుకుతుందా అని చెప్పి నైవేద్యం పెట్టండి. తర్వాత అమ్మవారికి చీర అది సమర్పిస్తారు. ఆ చీర అక్కడ గుళ్ళ దగ్గరే అమ్ముతూ ఉంటారు, అమ్మవారి చీరలని. అవి చాలని చీరలు 200కి అలాగే వస్తాయి. అవి ఇంకా తక్కువ కూడా వస్తూ ఉంటాయి ఈ దసరాలప్పుడు అప్పుడును. అవి పెట్టేస్తారు అమ్మవారి చీర అని చెప్పేసి. కానీ అలా చేయకూడదండి. అమ్మవారిని మనం అదేదో రాతి బొమ్మ విగ్రహం అని అనేసుకుని దండం పెట్టేసుకోకూడదు. అమ్మవారు అక్కడ కూర్చుని ఉన్నారు, మనం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము గుడికి, లేదా ఆవిడని మన ఇంట్లో కొలువు తీర్చుకున్నాము అని మనం ఏవైతే కట్టుకుంటామో దానికన్నా ₹1 ఎక్కువగా ఉన్న ఖరీదైన చీరే అమ్మవారికి పెట్టాలి. మీరు సంవత్సరానికి ఒకసారే పెట్టండి, కానీ అంత ఖరీదైంది మంచి చీరే అమ్మవారికి పెట్టండి. నేనైతే అలాగే చేస్తానండి. నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కానీ లేకపోతే నవరాత్రిలో కానీ పెడతాను చీరకు. మంచి ఖరీదైన జరీ చీర పెడతాను అమ్మవారికి. అలా కాకుండా ఒక్కొక్కసారి ప్రత్యేకమైన కోరిక ఏదైనా కోరుకుంటే, పిల్లలకి ఏదైనా ఒంట్లో బాగుండపోయినా, లేదా వాళ్ళు ఏ ప్రమోషన్ కోసమైనా వెయిట్ చేస్తున్నా, వాళ్ళ తరపున నేను దండం పెట్టుకుని ఆ పని జరిగితేనో, ఒంట్లో వాళ్ళకి కులాసాగా ఉంటేనో అమ్మ చీర పెట్టుకుంటాను, దండం పెట్టుకుంటాను. అది ఏ వేసంకాలం వచ్చిందనుకోండి, అయ్యో అమ్మకి జరీ చీర అవి పెడితే గుచ్చుకుంటాయి అని చెప్పి మెత్తటి కాటన్ చీర ఖరీదైంది పెడతాను. నేను మీది గొప్ప కోసం చెప్పడం లేదండి. ఇప్పుడు అమ్మవారు అంటే ఎవరు? శక్తి స్వరూపిణి. ఆవిడని మనం కొలుస్తున్నాం, ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడైనా మనం అలా మంచిది పెట్టాలి. ఆవిడని మన ఇంట్లోకి మనం ఆవాహన చేసుకున్నప్పుడైనా మంచిది సమర్పించాలి. అంతేగాని మనం ఖరీదైన చీరలు కట్టేసుకుని ఆ తల్లి ఏదో విగ్రహం రాతి బొమ్మ అని భావించి దేవుడి చీరలని అమ్మేవి అలాంటివి పెట్టకూడదండి. భగవంతుడికి సమర్పించేది మనఃపూర్వకమైంది ఉండాలి, అత్యుత్తమమైనది అయి ఉండాలి. అంటే ఆయన ఏం కోరుకోడు. భగవద్గీతలో కృష్ణుడు కూడా నాకు ఆడంబరం వద్దు, పుష్పం ఫలం తోయం అనే చెప్తాడు ఆయన. కానీ మనమేమో ఆయన మనకి ఇచ్చిన వాటిలో విలాసవంతమైన ఆహారం మనం తిని, ఖరీదైన బట్టలు కట్టుకుని, ఆయనకి ఇచ్చి దేవుడు అరటిపళ్ళు, చాలని మూర తక్కువ చీర అలాంటివి పెట్టకూడదు. ఎవ్వరూ భగవంతుని విషయంలో ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దండి. ఇది తెలిసి చేస్తారని కాదు, తెలియకపోవచ్చు చాలామందికి. చెప్తున్నాగా, చిన్నప్పుడు అరటిపళ్ళ విషయంలో నాకు తెలియదు, కానీ బట్టలు చీర విషయంలో మాత్రం నాకు అనిపించేది. మనం అయితే ఇంత ఖరీదైనవి కట్టుకుంటాం కదా, అమ్మవారి చీర అనేటప్పటికి ఎందుకు అలాగా చాలని చీరలు అలా పెట్టడం అని నా మనసుకే అనిపించక నేను మంచి చీర కొని పెడతాను అమ్మవారికి. అదే ఏదైనా వేసంకాలమో వచ్చి పెట్టేటప్పటికి, అంటే వేసంకాలం అంటే ఇప్పుడు మా మధ్య మా మనవరాలకి అమ్మవారు అది వచ్చింది, కొంచెం ఎక్కువగా వచ్చింది, తగ్గి దానికి తేలిగ్గా ఉంటే చీర పెడతా అనుకున్నాను. అప్పుడు వేసంకాలం
మెత్తటి కాటన్ చీర. అలా ఇంచుమించు సంవత్సరానికి 2 సార్లు నేను పెడతాను. ప్రతి సంవత్సరం ఏ కారణం లేకపోయినా దసరాల్లో గానీ, శ్రావణ మాసంలో గానీ తప్పకుండా పెడతాను. మిగతా అప్పుడు అనుకున్నప్పుడు ఆ సందర్భం, ఆ సీజన్ పెట్టి వేసవికాలం మాత్రం నాకు అనిపిస్తుంది జరీ చీరలు అవి అమ్మకు గుచ్చుకుంటాయి కదా! మెత్తటివి పెట్టాలి అని చెప్పి లేత రంగు మెత్తటి చీర ఖరీదైంది కాటన్ చీర పెడతాను. అలా మీరందరూ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మనం మనకేదో వచ్చేస్తుంది అని కాదు. కానీ మనం ఆ తల్లిని నిజం మనకన్నీ మన కోరికలు తీరుస్తుంది ఆవిడ అని మనం సంకల్పించుకున్నప్పుడు మనం చేసే పని కూడా అంత చిత్తశుద్ధిగానే ఉండాలని నా ఉద్దేశం అండి. అందుకని ఇది తెలియకపోవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు అందరికీ. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వేరే విధంగా ఎవరినైనా కించపరచడానికి కానీ, దేనికి ఇంకో రకంగా చెప్పట్లేదు. మీరు మరో విధంగా దయచేసి అనుకోవద్దు. మీకోసమే చెప్తున్నాను. నాకే అరటిపళ్ళ విషయం తెలీదని చెప్తున్నానుగా, అలాగే తెలిసి చేస్తామని కాదు, తెలియక కూడా చేయొచ్చు. ఇది విన్నాక ఎవరైనా అవును కదా అని మీకు నిజమే సుమా అని అనిపిస్తుంది. తప్పకుండా అందరూ అలా చేయండి. భగవంతుడికి ఏమి సమర్పించినా సరే మనం నిండు మనసుతో చేశాము అంటే చేశాము, లేకపోతే ఒకళ్ళకి షో కోసం చేశాము అని కాదు. మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి. అది ఎంతో ఉత్తమమైనది అయి ఉండాలి. అంతేగాని మన పని సరిగ్గా చేయకుండా ఎక్కువ ఫలితాన్ని మనం ఎప్పుడూ ఆశించకూడదు. దయచేసి మన వాళ్ళందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఏమీ అనుకోకండి. ఇలా చెప్పేయుడే చెప్పొచ్చిందా అని అందరికీ తెలిస్తే సంతోషమే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను. నా ఈ మాట మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటాను మరి. మీ విజయ పన్నాల.